Hey, hello guys, welcome back to our channel. I am S Mechanic Basha from Nellore. సో ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న ఈ బైక్ వచ్చేసి యమహా FZS 2020 మోడల్. అండ్ ఈ బైక్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పటిదాకా ఈ బైక్ అనేది 1 lakh కిలోమీటర్స్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఆఫ్టర్ 1 lakh కిలోమీటర్స్ ఇప్పుడు దీనికి మనం అయితే ఇంజిన్ అయితే చేస్తున్నాము. అండ్ ఇంజిన్తో పాటు బాడీ వర్క్ కూడా చేస్తున్నాము. సో ఫస్ట్ బాడీ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఇంజిన్ అయితే ఓపెన్ చేస్తాము. సో పార్ట్ 1లో ఓన్లీ బాడీ వర్క్ అయితే నేను క్యాప్చర్ అయితే చేశాను. సో ఇప్పుడు దీనికి మనం బాడీ వర్క్లో ఇన్ పార్ట్గా చైన్స్ ప్యాకెట్స్ అనేవి చేంజ్ చేస్తున్నాం. ఫస్ట్ యాక్చువల్గా ఈ చైన్స్ ప్యాకెట్స్కి మెయింటెనెన్స్ అనేది లేదు. ఇప్పటిదాకా దీనికి ఒక 4 times అయితే చైన్స్ ప్యాకెట్స్ అనేవి చేంజ్ చేశాము. అండ్ ప్రతిసారి కూడా ఇది ఒక 25,000 నుంచి 30,000 కిలోమీటర్స్ వరకు అయితే చైన్స్ ప్యాకెట్స్ అయితే వస్తుంది. కానీ ఈసారి కొంచెం ముందరగానే దీన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చైన్కి లూబ్రికేషన్ అనేది కరెక్ట్గా లేకపోయింది. ఎందుకంటే కొంచెం ఇది మన లొకేషన్ నుంచి నెల్లూరు నుంచి కొంచెం బయటికి వెళ్ళింది బండి. సో అక్కడ ఎక్కువగా తిరగడం వల్ల అక్కడ మెయింటెనెన్స్ పట్టించుకోలేదు. సో దానివల్ల మెయింటెనెన్స్ లేక చైన్స్ ప్యాకెట్స్ అనేవి కొంచెం ముందరగానే చేంజ్ చేస్తున్నాము. అండ్ దాంతోపాటు దీనికి బ్యాక్ సైడ్ ఉండే స్టే బుషెస్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే స్టే అనేది కంప్లీట్గా ఊగిపోతుంది అనమాట. వెళ్తున్నప్పుడు మనకి బ్యాక్ టైర్ అనేది లెఫ్ట్ రైట్ కొంచెము ఊపేస్తుంది. సో దానికోసం స్టే బుషెస్ కూడా చేంజ్ చేస్తున్నాం దీనికి. అండ్ ఇప్పుడైతే కంప్లీట్గా బ్యాక్ వీల్ కూడా ఓపెన్ చేసేసి చైన్స్ ప్యాకెట్ చేంజ్ చేసుకుందాము. అండ్ దీనికి మనం ఇంకొక చేంజ్ అయిపోతున్న పార్ట్ ఏంటంటే డిస్క్ ప్యాడ్స్, ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్, అదేవిధంగా బ్యాక్ సైడ్ డిస్క్ ప్యాడ్స్ కూడా చేంజ్ చేస్తున్నాము. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనం డిస్క్ ప్యాడ్స్ బ్రేక్ వేసినప్పుడు ఐరన్ సౌండ్ అనేది వస్తుంది. ఆ లోపల ఉండే డిస్క్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో డిస్క్ ప్లేట్ తగిలేసి సౌండ్ అయితే వస్తుందన్నమాట. సో ఆ డిస్క్ ప్యాడ్స్ కూడా చేంజ్ చేసేయాలి. అండ్ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ఒక సైడ్ పళ్ళన్నీ కూడా మంచిగా ఉన్నాయి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అంతా కూడా అరిగిపోయింది. సో ఇది మనం రన్నింగ్లో వెళ్తున్నప్పుడు చైన్ అనేది కట్ అని చెప్పేసి సౌండ్ అయితే చేస్తూ ఉంటుంది. సో వీటిని అయితే రీప్లేస్ చేద్దాము. మనమైతే చైన్స్ ప్యాకెట్స్ దీనికి ప్రిఫర్ చేస్తుంది వచ్చేసి రోలాన్ కంపెనీ. ఎందుకంటే రోలాన్ కంపెనీలో వచ్చే చైన్స్ ప్యాకెట్స్ అనేవి కొంచెం హెవీగా వస్తాయి. అంటే కంపెనీ కూడా బాగానే ఉంటాయి. కంపెనీ క్వాలిటీ కంటే కూడా రోలాన్లో క్వాలిటీ అనేది కొంచెము హెవీగా ఉంటుంది. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. నార్మల్గా కంపెనీది కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది, కానీ రోలాన్ హెవీది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో రోలాన్ అనేది ప్రిఫర్ చేస్తున్నాము ఈ వెహికల్కి. ఎందుకంటే ఇది ఎక్కువగా మనకి ఫీల్డ్లో ఎక్కువగా తిరుగుతుంటుంది కాబట్టి దీనికైతే రోలాన్ చైన్స్ ప్యాకెట్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నాము. అదేవిధంగా డ్రమ్ రబ్బర్స్, ఈ డ్రమ్ రబ్బర్స్ మనకి చూడడానికి మంచిగా కనిపించిన దీని మధ్యలో ఏదైతే కటింగ్ ఉందో ఆ కటింగ్ దగ్గర అయితే కట్ అయిపోయి ఉంటుంది. సో వీటిని కూడా చేంజ్ చేసుకోవాలి. లేకపోతే మనకి లాగినప్పుడు ఒకసారి గేర్ వేసి లాగినప్పుడు మనకి కరెక్ట్గా ఉండదన్నమాట మూమెంట్. సో చూసారు కదా డ్రమ్ రబ్బర్కి మధ్యలో ఎలా కట్ అయిపోయిందో. అండ్ ఇంజిన్ ఆయిల్ కూడా పూర్తిగా నిలైతే చేసేస్తున్నాము. ఎందుకంటే దీనికి మళ్ళీ మనం ఇంజిన్ కూడా ఓపెన్ చేసుకోవాలి కాబట్టి. అండ్ ఇంజిన్ ఆయిల్ కూడా బాగా రఫ్ అయిపోయింది. యాక్చువల్గా ఇంజిన్ ఆయిల్ అనేది మనకి బైక్లో ఎక్కువసార్లు అది పైనుంచి కిందికి, కింద నుంచి పైకి రొటేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి అది థిక్ అవుతుంది. యాక్చువల్గా థిక్ అయినప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో దాన్ని మనం ఖచ్చితంగా 2000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మన వెనకాల బ్రేక్ ప్యాడ్స్ దగ్గరకు వచ్చేద్దాము. యాక్చువల్గా డిస్క్ ప్యాడ్స్ అనేవి అరిగిపోయాయి బాగా. ఐరన్ అనేది కంప్లీట్గా బయటకు వచ్చేసింది. దానికి సంబంధించిన ఒక షార్ట్ అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. అండ్ పిస్టన్ కూడా స్టక్ అయిపోయింది అనమాట. పిస్టన్ తీయడం కూడా కష్టమైపోతుంది. ఎందుకంటే మనకి ఐరన్ అంతా కూడా బయటపడినప్పుడు పిస్టన్ అనేది కంప్లీట్గా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ పిస్టన్ మళ్ళీ దాన్ని లోపలికి అయితే నెట్టాలన్నమాట. సో ఇప్పుడు అదే పెద్ద టాస్క్ అయిపోయింది. స్క్రూస్ కూడా ఎక్కడికక్కడ మంచిగా స్టక్ అయితే అయిపోయినాయి అన్నమాట. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిస్క్ ప్యాడ్స్ అనేవి ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు చేంజ్ అయితే చేసేయండి. లేకపోతే ఏమవుతుందంటే దానిలోంచి ఐరన్ అనేది బయటపడినప్పుడు అది డిస్క్ ప్యాడ్కి ఫేసింగ్ జరిగేసి మనకి ఏదైతే డిస్క్ హబ్ ఉందో, డిస్క్ వీల్ ఉందో, ఆ డిస్క్ వీల్ అనేది మనకి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు కాస్ట్ అనేది మీకు రిపేర్ కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఆయిల్ వేసేసి దీన్ని అయితే ఫ్రీ అయితే చేసేసుకుందాము. మోస్ట్లీ మనకి ఆయిల్ వేసేసి ఫ్రీ చేసుకుంటే ఫ్రీ అయితే అయిపోతుంది. ఇన్ కేస్ ఫ్రీ అవ్వకపోతే అప్పుడు మనం లేదులో పంపించి ఎట్లయితే క్లీన్ చేయించుకోవాలి. సో మోస్ట్లీ ఇదైతే అయిపోతుంది. కొంచెం ఆయిల్ వేసేసి మనము బ్రేక్ ప్లేయర్ తీసుకొని దాన్ని వెనక్కి పుష్ చేసామంటే కంప్లీట్గా వెనక్కి అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే బ్రేక్ ప్యాడ్స్ గురించి, మనకి ఈ డిస్క్ ప్యాడ్స్ అనేవి
ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి? నార్మల్గా మనకి మన డ్రైవింగ్ హ్యాబిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎక్కువగా ఎలాగా బైక్ని రైడ్ చేస్తున్నాము, ఎలా బ్రేక్ ప్యాడ్ మీద మన లెగ్ నుంచేసి మనం చేస్తున్నామని చెప్పి. కొంతమందికి ఏం అలవాటు అంటే లైక్ బ్రేక్ని ఒత్తి బైక్ అయితే రెడీ చేసుకుంటారు. అలాంటి కేసెస్లో బ్రేక్ ప్యాడ్స్ అనేవి త్వరగా అయితే అరిగిపోతూ ఉంటాయి. సో ఈ వెహికల్కి అయితే అలా ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే ఆఫ్టర్ 1 lakh kilometers అయితే మనం డిస్క్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేస్తున్నాం. ఇప్పటిదాకా అయితే లాంగ్ లాస్టింగ్ అయితే వచ్చాయి. అండ్ దీంట్లో డిస్క్ ఆయిల్ అనేది కంప్లీట్గా నిల్ అయిపోయింది. మీరు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి బైక్లో. ఖచ్చితంగా బ్రేక్ ఫ్లూయిడ్స్ అనేవి ఎలా ఉన్నాయి, కరెక్ట్ లెవెల్కి మనం మెయింటైన్ చేస్తున్నాం లేదన్నది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అవి మనకి కరెక్ట్గా లెవెల్గా లేకుండా మనము అలానే డ్రైవ్ చేస్తుంటే ఏమవుతుందంటే ఏదైతే కంప్లీట్గా సెట్ ఉంటుందో డిస్క్ది అంతా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు రిపేర్కి వచ్చినప్పుడు ఆ కాస్ట్ అనేది కూడా పెరిగిపోతుంటుంది అనమాట. చూడండి, ఇప్పటిదాకా దీనికి మనము డిస్క్ ఆయిల్ మార్చలేదు. సో ఇప్పుడు డిస్క్ ఆయిల్ అయితే దీంట్లో చేంజ్ చేయాలి. కంప్లీట్గా నిల్ నాకు తెలిసి దీంట్లో ఏమైతే లేదు, ఎందుకంటే మనకి బయటికి కనిపించేస్తూ ఉంటుంది. ఆ వైట్ ట్రాన్స్పరెంట్ ఉంది కదా, దాంట్లో మినిమం మ్యాక్సిమం అని చెప్పేసి ఇండికేటర్స్ కూడా ఇస్తాడు. ఆ ఇండికేషన్ ప్రకారంగా మనం బ్రేక్ ఆయిల్ దాంట్లో మెయింటైన్ అయితే చేసుకోవాలి. సో దీంట్లో అయితే ఏం లేదు. ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో బ్రేక్ ఫ్లూయిడ్ అనేది నిల్ అనమాట దీంట్లో బైక్లో. సో దీనైతే ఫిల్ చేసుకుందాము. అండ్ బైక్ కంప్లీట్గా మనము ఓపెన్ అయితే చేసేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంజిన్ అయితే ఓపెన్ చేసేయాలి. స్టే ఓపెన్ చేసేసి స్టే మళ్ళీ తగిలించేసి దాని తర్వాత ఇంజిన్ అయితే ఓపెన్ చేస్తాం అనమాట ఈ బైక్కి. సో పార్ట్ 1లో నేను ఓన్లీ బాడీ వర్క్ అయితే కవర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను కంప్లీట్గా బైక్ది ఇంజన్ వర్క్ అయితే చూపిస్తాను. సో పార్ట్ 1లో అయితే ఇదే. అండ్ ఆఫ్టర్ మొత్తం ఇంజన్ వర్క్ అదేవిధంగా బాడీ వర్క్ ఎలా అయిందో, అవుట్లుక్ ఎలా ఉందో ఒకసారి ఇప్పుడే చూపిస్తాను చూడండి. ఆఫ్టర్ ఇంజన్ వర్క్ అండ్ బాడీ వర్క్ తర్వాత బైక్ అవుట్లుక్ అయితే ఇది. కంప్లీట్గా దీన్ని మళ్ళీ ఇంకొక 1 lakh kilometers అయితే హ్యాపీగా కస్టమర్ అయితే రైడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.